పాట పాడి దేవుని యొక్క నామ మహిమ దేవుని దాసులకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మన మధ్యలో డానీ బ్రదర్ వచ్చి కూడా ఒక పాట పాడి దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తారు. ప్రేమపూర్వకంగా వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క నామములో శుభవందనాలు. మరి ఒక పాట పాడుకుందాం. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైన దినం మరి అందరూ కూడి మరి దేవునిని ధ్యానించటం, దేవునిలో కొనసాగటం ఒక ఆశీర్వాదకరం. మరి అందరూ కూడి ఉండుట మరి ఎంతో మేలు, ఎంతో మనోహరం. మరి పాట పాడమన్నాం. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించదను. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరూ ఉత్సాహంగా చప్పట్లు కొడదాం, గట్టిగా దేవునిని గణపరుద్దాం. మరి ఏకీవించుట మరి మంచిది. హల్లెలూయా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించదను. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దగ్గరగా తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, నా ఆనందమయ్యా. జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, నా ఆనందమయ్యా. నీ ఒడిలో నాకు సుఖము. నా దేవా, నా ఆనందము. తండ్రి దేవా,
తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదను. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నానందమ్మా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమ్మా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదను. నా ప్రియుడా నా స్నేహమా నిన్నారాధించదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదను. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పాడబడ్డాన్ని వినపేట వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మద్రాసులో దేవుని పరిచయం చేస్తున్న ఆత్మీయ తల్లి గారు వచ్చి ఒక పాట పాడి దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తారు. పాట పాడుతుండగా అందరూ కూడా చప్పట్లు కొట్టవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేయుచున్నాం. నా జీవితము నీకంకితము, నీ కోసమే వేచియుందును, నీ సన్నిధిలో నీ చేరనా, కన్నీళ్లతో పాదమంటనా, నా ఆశ్రయ దుర్గం నీవే, నా బలమైన కోటయు నీవే, నా ఆశ్రయ దుర్గం నీవే, నా బలమైన కోటయు నీవే. నా జీవితము నీకంకితము, నీ కోసమే వేచియుందును, నీ
జీవితము నీకంకితము నీ కోసమే వేచియుందును నీ సన్నిధిలో నీ చేరనా కన్నీళ్లతో పాదమంటనా నా ఆశ్రయ దుర్గం నీవే నా బలమైన కోటయు నీవే 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 నా జీవితము దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. చక్కటి పాట పాడి వినిపించిన ఆత్మీయ తల్లి గారికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రాముఖ్యమైన సమయంలోకి మనం అందరూ వచ్చి ఉన్నాం. అందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్న ప్రాముఖ్యమైన సమయంలోకి మనం అంతరిస్తున్నాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలో ఉంచినట్లయితే ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంతంలో కూడిక ఏర్పాటు చేసిన దేవుడు మరి ఈ ప్రాంతంలో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని మరి అందరం కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. బైనపల్లిలో దేవుని పరిచయం చేసిన దేవుని దాసులు ప్రసాదయ్య గారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం అండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదానికి కారణభూతుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ బంగారు పాదములు కొందనాలు దేవా, నీకు స్తుతులు తండ్రి. స్తోత్రం ప్రభా. నువ్వు మమ్మల్ని ప్రేమించావు ప్రభా. గడిచిన కాలం అంతా మీ కృపచేత మమ్మల్ని కాచి కాపాడు సజీవులకులో ఉంచావు దేవా, నీకు స్తోత్రం తండ్రి. నీ కృప లేనిదే మేము బ్రతకలేమయ్యా, నీ దయ లేనిదే మేము బ్రతకలేం ప్రభా. నీ కృపా నీ దయ మాపై అందుకు సజీవ లెక్కలో ఉంచావు దేవానికి స్తోత్రం తండ్రి. సజీవ లెక్కలో ఉన్నందుకు నీ స్తుతులు దేవానికి స్తోత్రం తండ్రి. అయినా మా నుండి నువ్వేమీ కోరట్లేదు నా తండ్రి. విరిగి నలిగిన హృదయంతో పరమేశ్వరుని నీకు స్తుతించడం మీద గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం సెలవుచ్చిన దేవాని స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి ఈ రోజున తండ్రికి నా ప్రభా ఈ స్తుతి కూడికలో తండ్రి గుణ ప్రభా బిడ్డల ప్రభా తనైనా ఆ దైవజనం నిలబడి మాట్లాడుతున్న సమయంలో ప్రభా ఎట్టి ఆత్మకి ఎట్టి ఆత్మీయహారం అవసరం అట్టి ఆత్మీయహారం బిడ్డకి దయచేతండి. నీ యొక్క వాక్యం ద్వారా మాతో బిడ్డలతో మీరు మాట్లాడి మీ నామను మహిమ తెచ్చుకోతండి దేవా. ఆకాశాన్ని స్వాధీనంలో ఉంచుకోతండి, సహాయం చేయి. పరిసర ప్రాంతం చుట్టూ అగ్ని ప్రోక్షించి నాతో బిడ్డలతో మీరు అందరూ మాతో మీరు మాట్లాడి మీ నామానికే మహిమ ఘనత ప్రభావం చేర్చుకోడు. ఆ చిన్న ప్రార్థనని పాంచాన్ని చేర్చుకోడుతూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి మీ సహాయం కొరకు అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసిన అయ్య గారి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నెల్లూరు జిల్లాలో దేవుని పరిచయం చేసిన దేవుని దాసులు వై ఇమానుయేల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి ఒక 15 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం చెప్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మొదటగా పెద్దలు డాక్టర్ బిషప్ దానియేల్ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్య గారికి వందనాలు. అదే రీతిగా ఉన్నటువంటి దైవజనులు అయ్యగారులకి అమ్మగారులకి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చేరవచ్చి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం.
యోబు గ్రంథము 8వ అధ్యాయము, యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవునికి స్తోత్రం. వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవగు తండ్రి, మహోన్నతుడవైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. నేనైతే అల్పుడను, అయోగ్యుడను, ఎందుకు నువ్వు పనికిరానటువంటి నిష్ప్రయోజకుడను, నిమిత్త మాత్రుడను. మీరు ఇచ్చిన అభిషేకమును బట్టి, పిలుపును బట్టి, మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనములు తండ్రి, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యమును ప్రకటించడానికి నిలబడి ఉండగా ఈ ప్రాంతాన్ని మీ స్వాధీనంలోనికి మీరు తీసుకోమని వేడుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, నాలో ఉన్న ప్రతి బలహీనతలన్నింటిని దూరపరచి ఇదిగో ఈ వాక్యము ద్వారా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి, స్తోత్రములు. ఇదిగో నాయనా, నన్ను మరుగు చేసి మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్థానిక దైవజనులు దేవరపల్లి రిచర్డ్ అయ్య గారికి, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యముగా ఈ కూడికకు పెట్టబడినటువంటి పేరు ఏంటండి? మీ అందరికీ అయ్యగారు పాంప్లెట్స్ ఇచ్చారనుకుంటాను కదా. ఏంటి? కుటుంబ ఆశీర్వాద కూడికలు, ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రేయర్. దేవునికి స్తోత్రం. మనకి ఎంతమంది నా కుటుంబము దీవించబడాలి, ఆశీర్వదించబడాలని ఎంతమందికి ఆశ ఉందండి? ఆశ ఉన్నారు? ఒకసారి చేస్తారా? దేవునికి స్తోత్రం. ఎవరికి ఉండదండి కదా. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు అంటున్నాడు. అంటే ఈరోజు నీ స్థితి ఏమై ఉందో, నీ స్థితి మారాలి అనంటే, నీ పరిస్థితి మారాలి అనంటే మనం ఏం చేయాలి తెలుసుకుందామా? దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఏమంటున్నాడు అనంటే, ఆయనను నమ్ముకునేటువంటి జనులను, ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని ఏ ఒక్కరిని ఆయన త్రోసివేయక ఆయన అందరినీ చేర్చుకునే దేవుడు అంట. ఆమేన్, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు కదా. అంటే ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని ఆయన ఏం చేస్తాడంట? మహాభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడంట. దేవునికి స్తోత్రం. ఈ అభివృద్ధి ఎలాగుంది అని అంటే, నీ స్థితి కొద్దిగా ఉంటే నీవు తుదకు వచ్చేసరికి మహాభివృద్ధిలోనికి వస్తావంట. కాబట్టి దేవుడు నువ్వు అభివృద్ధి పొందాలి అని అంటే నువ్వు ఏం చేయాలో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుందాం. చదవండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. చదువుతారా? 14వ అధ్యాయము సామెతల గ్రంథము 11వ వచనం చదవండి. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. హల్లెలూయా. యథార్థవంతుల ఇల్లు ఏమవుతుందంట? ఇక్కడ మనకు దేవుడు ఒక అంశాన్ని నేర్పించాడు, ఒక విషయం. ఏంటి? భక్తిహీనుల ఇల్లు నిర్మూలమైపోతుందంట, యథార్థవంతుల ఇల్లు ఏమవుతుందంట అండి? వర్ధిల్లుతుందంట. హల్లెలూయా. మనము యథార్థముగా ఉంటే దేవుడు మన జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తాడంట?
వర్ధిల్ల చేస్తాడంట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తును నమ్ముకుంటే ఆయన నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని అన్నిటినీ ఆయన ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేసే దేవుడు. ఆమేన్. అంటే పరిశుద్ధ గ్రంథములో యోబు అనే ఒక భక్తుడు మనకు కనపడతాడు. ఎవరండి? యోబు. ఈ యోబుతో అపవాది అయినటువంటి యోబు గురించి దేవునితో అపవాది అయినటువంటి సాతానుకు ఒక చిన్న డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ డిస్కషన్లో యోబు ఊజు దేశమంతటిలో చాలా గొప్ప ధనవంతుడుగా కనబడుతూ ఉన్నాడు. ఎందుకు ధనవంతుడయ్యాడు? ఎందుకు ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాడు అనంటే కారణం ఏమీ లేదు. గమనిద్దాం మనము. అక్కడ ఈ ఉత్తర దిక్కునటువంటి సభాపర్వతం మీద పెద్దల సభ జరుగుతూ ఉంది. ఆ పెద్దల సభకి దేవుడు ఆసీనుడయ్యాడు. ఆ సభకి దేవదూతలు, 24 పెద్దలు అందరూ ఆ కమిటీకి వచ్చిన తర్వాత అక్కడికి ఈ అపవాదినటువంటి సాతానుడు ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, అపవాదినటువంటి సాతానా, నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు. అప్పుడు ఈ అపవాది ప్రభు అయినటువంటి దేవునికి చెప్తున్నటువంటి సమాధానం ఏమిటి అంటే, నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను అన్నాడు. ఏం చేస్తాడంటే అపవాది? ఇటు అటు తిరుగుతూ అన్నిటినీ కలబెడుతూ వాడు ఇక్కడికి వచ్చాను అన్నాడు. అప్పుడు దేవుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటి? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా అన్నాడు. అప్పుడు ఈ అపవాది ఏమంటున్నాడు? ఏమన్నాడు? చూశానులే. ఎవరిని? యోబును చూశాను. ఆయన వ్యవహారమంతా, ఆయన పరిస్థితి అంతా నాకు తెలుసు. ఏంటి చెప్పు అంటే, అతని చుట్టూ నువ్వు కంచేశావే అంటున్నాడు. దానికి ముందుగా యోబు గురించి పొగుడుతూ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం త్వరగా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఎవరు చెప్తున్నారండి సాక్ష్యం? యోబు గురించి సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? ఏమండి? దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన గురించి మనం పొగుడుకుంటుంటాం కదా. నేను బాగా పాటలు పాడతాను, బాగా వాక్యం చెబుతాను, బాగా మందిరంలో పనిచేస్తాను, బాగా కానుకలిస్తాను, మన గురించి మనం పొగుడుకుంటాం. కానీ అది చెల్లదు. నీ గురించి సాక్ష్యము ఎవరు చెప్పాలి? నిన్ను నడిపించే సేవకుడు చెప్పాలి. తర్వాత ఆ సేవకుణ్ణి నిన్ను నడిపించే దేవుడు చెప్పాలి నీ గురించి సాక్ష్యం. హల్లెలూయా. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, అతని యొక్క క్వాలిటీ చెప్తున్నాడు. యథార్థవంతుల గుడారం ఏమవుతుందంట? వర్ధిల్లుతుందంట. అంటే ఈ యోబు తన జీవితంలో ఫలించడానికి, ఉన్నతమైనటువంటి జీవితంలోనికి రావడానికి, దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి కారణం ఏంటండి? యథార్థంగా జీవించాడు. యథార్థంగా జీవించాడు కాబట్టి అతడు ఫలింపబడ్డాడు. రెండవదిగా ఇంకో వ్యక్తిని పరిచయం చేస్తాను. దైవజనుడైనటువంటి ఎలీషా అనే దైవజనుడు మనకు కనపడతాడు. తెలుసు కదండి ఎలీషా గారు? తెలుసమ్మా? ఎలీషా గారు. ఎలీషా గారి దగ్గర ఒక గొప్ప శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరేంటి? గెహజీ. ఏం పేరండి? గెహజీ. ఈ గెహజీ ఏం చేశాడు? నయమాను అనేటువంటి ఒక వ్యక్తి, దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, సత్యదేవుణ్ణి తెలుసుకోనటువంటి వాడు, ఆ వ్యక్తి వచ్చి అతని రోగము
ఈ కుష్ఠరోగముతో వచ్చాడు. కుష్ఠరోగంతో వచ్చిన తర్వాత ఈ ఎలీషా గారు చెప్పిన మాటను బట్టి యోర్దాను నదికి పోయి 7 మారులు మునిగి తేలమన్నాడు. అప్పుడు అతనికి ఉన్నటువంటి రోగము పోయింది. ఎవరు చెప్పారండి? దైవజనుడు చెప్పాడు, దేవుని సేవకుడు చెప్పాడు. అంటే దేవుని సేవకుడు దేవుని సన్నిధికి వచ్చే వారికి దేవునికి మధ్యగా వారధిగా ఉండి దేవుని మాటగా ఈ దైవజనుడు వచ్చినటువంటి ఆ నయమాను అనేటువంటి వాడికి చెబితే ఆయన స్వస్థత పొందాడు. దేవునికి స్తోత్రం. చెప్పినప్పుడే స్వస్థత రాలేదు. చెప్పిన మాట విని యోర్దాను నదికి పోయి 7 మారులు మునిగి తేలితే అప్పుడు స్వస్థత వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కావున ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఈ నయమాను తను కుష్ఠరోగమంతా పోయిన తర్వాత దైవజనుని దగ్గరికి వెండి, బంగారము, వస్త్రములు, వెలగైనటువంటివి అవన్నీ తీసుకొని వచ్చి ఈ దైవజనునికి ఇవ్వడానికి వచ్చాడు బహుమానంగా. ఇప్పుడు ఈ దైవజనుడు ఏం చేశాడు? అయ్యో, నాకు ఇదంతా అక్కరలేదు, నీ సొమ్ము నీ ఎంట తీసుకొని వెళ్ళు అన్నాడు. కారణం ఏంటి అని అంటే, నిజ దేవుణ్ణి తెలుసుకోలేదు. ఇప్పుడు సత్యదేవుణ్ణి తెలుసుకొని మనసు మార్చుకొని నువ్వు వచ్చి దేవునికి అర్పణగా ఇస్తే నీ అర్పణము అంగీకరించబడుతుంది. హల్లెలూయా. మనసు మార్చుకోకుండా, మన జీవితాలు మార్చుకోకుండా, ప్రవర్తన మార్చుకోకుండా నువ్వు ఎన్ని మొక్కులు మొక్కినా, చెప్పండి, నువ్వు ఎన్ని సమర్పణ చేసుకున్నా, నువ్వు ఎంత తలనీలాలు సమర్పించినా, మోకాళ్ళ మీద నడిచినా, పాదయాత్ర చేసినా, నీ జీవితాన్ని మార్చుకోకుండా నువ్వు ఎన్ని చేసినా దేవుడు నిన్ను కాదు కదా, నీ సమర్పణను కూడా ఆయన అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన ఎలీషా గారు వద్దన్నాడు. కానీ ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి ఈ శిష్యుడైనటువంటి గెహజీ ఏం చేశాడంటే, ఈయనకేం తెలుసు, నేను ఈయన దగ్గరే ఉన్నానే, ఎన్నో ఏళ్ళ నుండి ఉన్నాను, సంవత్సరాల తరబడి ఈయన దగ్గరే ఉన్నాను, ఆయన తీసుకోకపోగా నాకైనా చెప్తే నేనైనా తీసుకుంటాను కదా అనుకున్నాడేమో. అంతే కదా, మనుషుని ఆలోచన పలు విధాలుగా ఉంటుంది. ఎప్పుడు సెటిల్ అవ్వాలన్నా, ఎప్పుడు ఉన్నతమైన స్థితిలోనికి రావాలా అని అనేకమైన అడ్డదారులు దొక్కుతారు. అదే కదా, అందుకే ఇప్పుడు ఈ ఎలీషా గారు ఏం చేస్తున్నాడంటే, వద్దని దాన్ని తిరస్కరించిన తర్వాత ఈ గెహజీ పోయి వెళ్ళి దాన్ని తెచ్చుకున్నాడు. అంటే తీసుకొని వచ్చుకొని ఆ రథము వెంట పరిగెత్తి వాటన్నిటిని కూడగట్టుకొని తీసుకొని తన ఇంట్లో పెట్టుకొని ఏమీ ఎరగని వాడిలాగా మందిరంలోనికి వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు ఎలీషా గారు దైవజనుడు అడుగుతున్న ప్రశ్న గమనించారా? ఏమంటున్నాడంటే, గెహజీ, ఇంతవరకు నీవు ఎచ్చటికి వెళ్ళి వచ్చావు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు గెహజీ? నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదు. అంటే ఏం చెప్పాడండి ఇక్కడ? అబద్ధం చెప్పేశాడు. అంటే దైవజనునికి శిష్యుడు యథార్థముగా లేడు. యథార్థముగా లేని దానిని బట్టి ఏమైపోయింది? ఇప్పుడు అంటున్నాడు, నీ దాసుడు నేను ఎచ్చటికి పోలేదు. అప్పుడు దైవజనుడు అంటున్న ప్రశ్న మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, నీవు నయమాను రథము వెంట పరిగెత్తినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, ఎడ్లను, గొర్రెలను, దాసదాసులను సంపాదించుకున్నటకు ఇది సమయమా? అంటే దేవుడు నిన్ను హెచ్చించేంత వరకు, నిన్ను ఎత్తుకునేంత వరకు నువ్వు ఆగలేకపోయావే. అందుకు ఇక్కడ యోబు యథార్థముగా ఉన్నాడు, అందును బట్టి అతడు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు ఈ గెహజీ యథార్థముగా లేడు. ఉన్నాడా? అబద్ధం చెప్పాడు కదా, వద్దన్నాడు. అక్రమమైనటువంటి సొమ్ము నాకు వద్దంటే నాకు కావాలి అని పరిగెత్తాడు.
అందుకు ఇతడు ఏమి సంపాదించుకున్నాడో తెలుసా? వాస్తవానికి ఇతడు ఒక ఉన్నతమైన స్థానంలోనికి వచ్చాడు. ఎలా చెప్పగలం ఆ మాట? ఏమేమి వచ్చాయి అతనికి? ఎడ్లు వచ్చాయి, గొర్రెలు వచ్చాయి, మేకలు వచ్చాయి, అనేక సంపద వచ్చింది. కానీ దానితో పాటు ఏమొచ్చిందంట? నయమానుకు ఏ రోగం అయితే ఉందో ఆ రోగము నీకు నీ సంతతికి సర్వకాలం అంటి ఉండునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు ఈ వర్ధిల్లాలి అని అంటే మొదటగా ఎలాగుండాలి? యథార్థముగా ఉండాలి. యథార్థంగా లేకపోతే నీవు వర్ధిల్లవని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. రెండవదిగా సామెతల గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయును. హల్లెలూయా. నీవు ఏలుబడి చేయాలి. నేను ఒకరికంటే పైగా ఉండాలి. నేను నా బంధువుల కంటే పైగా ఉండాలి. నా స్నేహితుల కంటే ఒక స్థానంలో, ఉన్నతమైన స్థానంలో ఉండాలి. నా ఇరుగు పొరుగు వారికంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలి. నాకు ఒక రేంజ్ కావాలి, బైక్ కావాలి, కారు కావాలి, మంచి ఇల్లు కావాలి, హోదా కావాలి అని నీవు అనుకుంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి? చదవండి మరొకసారి. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేస్తాడంట. ఎవరండి శ్రద్ధగా పని చేశారు? పని మనము చేయము, కానీ ఒక స్థానము కావాలి, ఒక పొజిషన్ కావాలనుకుంటాం. కానీ ఆ పొజిషన్కు కావాలి అని అంటే నువ్వేం చేయాలంటే శ్రద్ధగా దేవుని దగ్గర పని చేసేవాడిగా ఉండాలి. ఎలాగా పని చేయాలి దేవుని దగ్గర? ఏం పని చేయాలి అంటే దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను మొదట కనిపెట్టాలి. ఎలా కనిపెడతాం అంటే దేవుడు మనతో మాట్లాడుతాడు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? కలల ద్వారా, దర్శనముల ద్వారా, స్వప్నముల ద్వారా, వాక్యరీతిగా, స్వరము ద్వారా 5 రకాలుగా మాట్లాడుతున్నాడు. ఈ విషయము మనకు ఎలా మనల్ని దేవుడు మనతో మాట్లాడుతాడనేటువంటి పరిచయం ఎలా చేస్తారంటే స్థానిక దైవజనులు రిచర్డ్ ఐ గారు మన మధ్యన ఉన్నాడు. రిచర్డ్ ఐ గారు ఈ ప్రాంతంలో సేవ జరిగిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తాడు, ఎలా మనము దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మాట్లాడే అనుభవం మేము ఎలా తెలుసుకోవాలి అన్నది దైవజనులను అడిగితే మీకు చాలా స్పష్టంగా వాక్యానుసారంగా దేవుడు మాట్లాడే అనుభవాన్ని పరిచయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే పరిశుద్ధ గ్రంథములో యోసేపు అనేటువంటి ఒక యవ్వనుడు కనపడతాడు. ఈ యవ్వనునికి బాల్య దినములందు దర్శనం వస్తుంది. కలల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితోమ్మా? ఎవరితో? నువ్వు ఏదో చెప్తున్నావు, చెప్పు కదా. ఎవరితో మాట్లాడుతున్నాడు? యోసేపుతో మాట్లాడుతున్నాడు. యోసేపుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే నీవు ఒక ఉన్నతమైన స్థితిలోనికి వస్తావు. నీ అన్నదమ్ములందరూ నిన్ను నీ కాళ్ళకు వచ్చి మొక్కుతారు. వాళ్ళందరికీ నువ్వు భోజనం పెడతావు, వాళ్ళందరూ నువ్వు ఆదుకుంటావు. సూర్య చంద్ర నక్షత్రములకు వచ్చి సాగిల పడతాయి అని ఒక కలగంటున్నాడు. ఈ వెన్నులన్నీ అతనికి సాష్టాంగ పడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఈ విషయము గమనించండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆ దర్శనము నెరవేర్చబడడానికి అతనికి చాలా సమయం పట్టింది. ఒక స్థితిలో ఆ అన్నలందరూ త్రోసివేశారు, ఒట్టి గుంటలో తోసివేశారు. ఒట్టి గుంటలో తోసివేస్తే ఎలా బ్రతుకుతాడు ఏమోలే, సరలే అని అతన్ని తీసుకుని వెళ్ళి ఇంకో దేశానికి బానిసగా అమ్మేశారు. అమ్మబడిన తర్వాత అతడు ఆ అమ్మబడినటువంటి వ్యక్తి ఇంట్లో పోయి అంట్లు తోముతూ ఉన్నాడు. గిన్నెలు పాత్రలు తోమే పని ఉన్నాడు. అక్కడ నమ్మకంగా ఉన్న దానిని బట్టి ఆ యజమానుడు ఆ ఇంటి మీద అధికారిగా ఉంచాడు. అక్కడ నమ్మకముగా ఉన్న దానిని బట్టి అక్కడ ఒక చిన్న శోధన జరిగింది. అక్కడ కూడా శ్రద్ధగా పనిచేశాడు కాబట్టే ఒక స్థానంలోనికి వచ్చాడు. దాని తర్వాత అతడు ఒక చిన్న శోధనకు గురయ్యాడు. చెయ్యని దానికి నిందలు వచ్చాయి, కానీ అందులో కూడా అతడు చెయ్యని దానికి నిందించబడినా సరలే అనుకొని అతడు చెరసాలకు వచ్చాడు.
చెరసాల్లో కూడా నమ్మకంగా ఉన్న దానిని బట్టి అతడు ఏం చేస్తున్నాడు అని అంటే, చెరసాల నమ్మకంగా ఉన్న దానిని బట్టి ఆ చెరసాల్లో కూడా అందరి మీద నియమిస్తూ ఉన్నాడు. చివరాఖరికి వచ్చేసరికి ఐగుప్తు అనేటువంటి దేశంలో ఫరో అనేటువంటి రాజు తర్వాత రాజుగా అతడు ఎన్నిక చేయబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా కేవలము అతడు శ్రద్ధగా పని చేస్తున్న దాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం 2 విషయాలు తెలుసుకున్నాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని వర్ధిల్ల చేయాలి అంటే ఏం చేయాలి? మొదటగా యథార్థంగా, అంటే ట్రాన్స్పరెంట్ లైఫ్. ఎలాగా? ఈ ట్రాన్స్పరెంట్ లైఫ్ మనము జీవించాలి. రెండవదిగా శ్రద్ధగా మనము పని చేయాలి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధిలోనికి వస్తావు. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనము కూడా దైవజనులకి, దేవునికి నమ్మకముగా మనం ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృపాధన్యత దేవుడు మీకందరికీ, మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. చక్కని మాటలు అందించిన దేవుని దాసులకి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. మంచి మాటలు విని ఉన్నాం మనమందరం కూడా. అలాగే చెప్పబడిన దేవుని యొక్క వాక్యం కొరకు, చెప్పిన దేవుని యొక్క మాటల కొరకు మన మధ్యలో బలరామన్న గారు వచ్చి ప్రార్థన చేయవలసిన వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ సౌండ్ సిస్టంలో కూడా మనకు ఎంతగానో సహాయం చేశారు. వారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. ಎಲ್ಲ ಒಂದು ನಿಮಿಷ ಕಣ್ಗೆಲ್ಲ ಮೂಡುವಮ್ಮ. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ದ ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್. ಥ್ಯಾಂಕ್ ಯು ஜீசஸ். ஆண்டவரே உமக்கு நன்றி சொல்லுகிறோம். ஆண்டவரே உன் பிரசன்னத்தை இங்கே இறங்கட்டமா நாங்கள் செபிக்கிறோம். உன் பிரசன்னத்தை இங்கே இறங்கட்டும் அப்பா. ஏதோ தானும் அந்த கூட்டத்தை நடக்கலை சுவாமி. ஏதோ ஒரு திட்டம் உண்டு, ஏதோ ஒரு பிளான் உண்டு கத்தாவே. உன் சித்தம் இல்லாதபடிக்கு இந்த இடத்துல ஒன்றும் செய்ய முடியாத ஆண்டவரே. எல்லாம் உன் சித்தம் ஆண்டவரே. இந்த நாள் இது 9ஆம் மாதம், இந்த 10ஆம் தேதி இந்த சோந்த நகர பகுதியில் இது போல ஒரு சுவிசேஷம் கூட்டத்தை அன்றே ஆயத்தப்படுத்தி ஒவ்வொரு குடும்பத்தை தகுதிப்படுத்தி கொண்டிருக்கிறீங்க சாமி. நீர் ஆயத்தப்படுத்தி கொண்டிருக்கிறீங்க சாமி. அது பட்டு உறுதி ஆண்டவரே. கத்தாவே என்னை தொட்ட ஆண்டவர் ஆண்டே இந்த இடத்துல இருக்கிற ஆண்டே ஒவ்வொருத்தரும் தொடுவீராக நாங்கள் செபிக்கிறோம் ஆண்டவரே. அப்பா, இந்த கேட்டிருக்கிற வார்த்தை யோபு போல ஆண்டே எவ்வளோ உபத்திரம் வந்தாலும் அதில் நாங்கள் நிரந்தரமாக நிற்கணும் ஆண்டவரே. யோசேப்பு போல பரிசுத்தவானா நான் மாறணும் ஆண்டவரே. அப்பா, யோசேப்பு எப்படி ஆண்டே தரிசனத்தை தாமதப்படுத்தினாங்களோ, எங்களுடைய தரிசனத்தை தாமதானாலும் ஆண்டே நாங்கள் வைராக்கியமாக நிற்போம் ஆண்டவரே. கத்தாவே, நாங்கள் ஒரு குடும்ப தலைவரா, ஒரு குடும்பத்தை போஷிக்கிறா எங்களை நடத்துவீராக நாங்கள் செபிக்கிறோம். பரிசுத்த ஆவியானவர் இடைபடுவீராக நாங்கள் செபிக்கிறோம். கத்தாவே, இங்க எடுக்கிற ஒவ்வொரு ஜபங்களும் வீணாகாத ஆண்டவரே. ஏன் தெரியுமா ஆண்டே? சொல்ல பேசிக்கொண்டிருக்கிறது மனுஷன் அல்ல, பேசிக்கொண்டது கல்லோ மண்ணோ இல்லை, பேசிக்கொண்டிருக்கிற தேவாதி தேவன், ராஜாதி ராஜன் ஆண்டவரே. இந்த வார்த்தை விடுதலையாப்பா. சத்தியத்தை அறிவீங்கள், சத்தியம் உங்களை விடுதலையாக்கும்னு சொன்னீங்களே. இந்த சத்தியத்தை ஆண்டு இந்த ஜனங்களை புரிஞ்சு கொள்ள கிருபை கொடுங்க ஆண்டே. ஒவ்வொருத்தர் தொடுவீராக விசேஷமாக ஆண்டே. ஒரு நிமிஷம் ஆண்டே அப்பா, இந்த பகுதியில் ஒரு நல்ல செய்தி கேட்கணும் ஆண்டே. அப்பா, ஒவ்வொரு குடும்பத்தில் தொடுவீராக கத்தாவே. நேரத்துக்கு வரத்துக்கு முன்னாடியே வாலிபர் பிள்ளைகள் மரணமாய் கொண்டிருக்கிறாங்க சுவாமி. கத்தாவே, நீ மரணம் இறங்குவீராக. நான் விசுவாசிக்கிறேன் ஆண்டவரே, நாங்கள் விசுவாசிக்கிறோம். இந்த ஜபத்தை முடிச்சு ஆண்டே போகும்போது கத்தாவே அப்பா, வாலிபர் பிள்ளைகள் ஒரு பாதுகாப்பு உண்டாகட்டும். தேவ கரம் வாலிபர் பிள்ளைகள் உண்டாகட்டும். இனிமேல்ட்டு பேனர் எல்லாம் ஆண்டை பார்க்க கூடாதப்பா. இயேசுவின் நாமத்தினால ஆண்டே, நீங்க சொன்னீங்களவா, சங்கார தேவதனும் உன் நடுவில் போகும்போது எந்தெந்த வீட்டுக்குள்ள ஆண்டே பஸ்கா ஆட்டுக்குட்டி ரத்தம் இருக்கோ அங்க மரணம் இல்லைன்னு சொன்னீங்களே. இயேசுவின் நாமத்தினால அன்னைக்கு பஸ்கா ஆட்டுக்குட்டி ரத்தம், இன்னைக்கு இயேசுவின் ரத்தம் ஆண்டவரே. ஒவ்வொரு வீட்டுக்கு முன்னாடி நாங்க தளிக்கிறோம்.
எந்த மரண வாசைகளோ இயேசுவி நாமத்தில் அப்பா இங்க 4 தெரு விட்டு வெளியே ஏறட்டமா நாங்கள் ஜெபிக்கிறோம். கர்த்தாவே எல்லா 4 தெருவுக்கு இப்போதே வேலெடுப்பீராக. எல்லா செத்து போன ஆவிகளெல்லாம் இயேசுவி நாமத்தில் சிதறடிக்கப்படுவதாக. தேவன் நடத்துங்க சாமி. இதுவரைக்கும் நடத்துனீங்க, மீதிய காரியங்கள் நீங்கள் நடத்துவீராக நாங்கள் ஜெபிக்கிறோம். வந்திருக்கிற ஒவ்வொரு பிள்ளைகள் மேல அன்றைய சுவிசேஷம் பாரம் உண்டாகட்டும். ஏதோ தானோ உட்கார்ந்தமா போனமா இருக்கக்கூடாது. கர்த்தாவே சுவிசேஷன்ற பாரம், ஆத்துமாக்கள் பாரம் கர்த்தாவே உண்டாகட்டும் நாங்கள் ஜெபிக்கிறோம். எதற்காக எங்களை தொட்டீங்களோ அந்த நோக்கத்தை நாங்கள் நிறைவேற்றணும் ஆண்டவரே. கர்த்தரோட ஆவியானவர்கள் நடத்துவீராக. எல்லா உன் கர்த்தத்தில் தாழ்த்தி ஒப்பு கொடுக்கிறோம். உங்க நாமத்தை மாத்திரம் மகிப்பட உதவி செய்யுங்க. இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறோம் நல்ல பிதாவே, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసిన దేవుని దాసులు కూడా ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 2 చేతులు ఉన్నవారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మరొక వర్తమానం కూడా మన మధ్యలో ఉన్నది. నర్సాపురం ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్న దేవుని దాసులు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు కూడా ఒక 15 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా మనం విందాం. ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. చిన్న పాట అందరూ నిలబడి మరి చాలాసేపు కూర్చున్నారు. చిన్న పాట పాడుకుంటున్నాం. అందరు నిలబడితే అది హుషారుగా ఉంటుంది అందరికీ. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధన
పాత్రుడా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. దేవుని స్తోత్రం. కూర్చోండి, అందరు కూర్చోండి. ప్రభుపేట మీ అందరికీ వందనాలు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, అమ్మగారికి, మరి సన్నీకి, దాసురాలకి, సంఘానికి, మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు. దేవుని స్తోత్రం. సన్నీ ఎప్పటి నుంచో ఆలోచన చేశాడు, చిన్నతప్పటి నుంచి చూశాడు కదా ఈ ఏరియా అంతా కూడా. కొన్ని కుటుంబాలు కట్టబడాలి, వాళ్ళందరూ కూడా నశించిపోయి ఉన్నారు, వారు దేవుని తెలుసుకోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలని. మరి చాలామంది అనేక సమస్యలు సన్నిధికి చెప్పేవాళ్ళు, ప్రార్థన చేయమని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు మనం మంచి మాటలు విన్నాం. ఒక కుటుంబం కట్టబడాలి, కుటుంబానికి మేలు జరగాలి. ముఖ్యంగా ఒక వాక్యం చదువుకుందాం. పావుగంట ఇచ్చారు, 5 నిమిషాలు అయిపోయింది. 3వ అధ్యాయము ఆదికాండం 17వ వచనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ వాటి పంట తిందువు. దేవుని స్తోత్రం. ఇద్దరు మార్కెట్కి వెళ్ళారంట. ఏం మార్కెట్కి వెళ్ళారంటే పశువులు సంతకి వెళ్ళారు. వెళితే అక్కడ జరిగింది ఏంటంటే, చాలా మరి పశువులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ పాట పాడి తెచ్చుకుందాం అనుకున్నారు, ఏం దొరకలేదు. సరే, ఒక గాడి దొరికింది. గాడిదను కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. దేవుని స్తోత్రం. సరే, నడుచుకుంటూ వస్తున్నారు. ఈలోపు ఒక అతను తగిలి అన్నాడు, అరే ఏరా ముసలోడిని ఎందుకు నడిపిస్తావు? ముసలోడు పైన కూర్చోవచ్చు కదా గాడిద మీద, చాలా దూరం నుంచి నడిచొస్తున్నాడు అని చెప్పేసి అంటే, సరే ముసలోడు పైన ఎక్కాడు, చిన్న కుర్రోడు నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా ఇంకొక అతను తగిలి అన్నాడు, అరే పిల్లవాడిని నడిపిస్తున్నావేంట్రా, పిల్లోడిని పైన ఎక్కించు, నువ్వు నడువు అన్నా అంట. మరలా ఇతను ఏం చేశాడంటే, పెద్ద ఆయన కింద దిగాడు, కుర్రోడిని పై ఎక్కించాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక అతను అన్నాడు, అరే కొత్త గాడిదని మోసుకెళ్ళాలరా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మొయ్యాలంటే ఏం చేయాలి? దాన్ని కట్టేసి కింద పడేయాలి. 2 కాళ్ళు కట్టేద్దామని వాళ్ళు ఏం చేశారంటే, ముందు వెనక్కి వెళ్ళి కాళ్ళు కట్టేసి పడేద్దామని కాళ్ళ దగ్గర చేరారు. చేరితే అది 2 కాళ్ళు పెట్టి ఎగిరి తన్నిదలికి ఇద్దరి పొళ్ళు ఊడిపోయినాయి. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, చెప్పుడు మాటలు అన్నమాట. కుటుంబాలు పాడైపోవటానికి, కుటుంబం సమాధానం లేకుండా, భార్య భర్తలు పిల్లలు సమాధానం లేకుండా, ఆశీర్వాదం లేకుండా పోవటానికి కారణం ఏంటంటే చెప్పుడు మాటలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మొట్టమొదట ఆదాముతో చెప్పాడు, మీరు తోట చెట్లలో ప్రతి వృక్ష ఫలాలు మీరు తినండి, మంచి చెడ్డల తెలివి వృక్ష ఫలాలను మీరు తినవద్దు, తింటే మీరు చనిపోతారు అని ప్రభువు చెప్పాడు. చెప్తే వీళ్ళు తిన్నారా లేదా? దేవుని మాట వినం మనం. ఆదికాలం నుండి ఇప్పుడు వరకు జరిగే విషయం ఏంటంటే, మనం దేవుని మాట వినం.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే తిన్నారు, సరే వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి, దేవుడు మరలా వచ్చాడు. ఈ తినండి తినొద్దని చెప్పి వెళ్ళిపోయాడు. మరలా వచ్చేసరికి ఆదామా నువ్వు ఎక్కడంటే నేను దాక్కున్నా అన్నాడు. ఏంటయ్యా నేను తినొద్దన్న పండ్లు తిన్నావా అంటే, లేదు లేదు నాకు స్త్రీని ఇచ్చావు కదా, ఆమె తిని కొన్ని నాకు ఇచ్చింది, నేను తినేసాను అన్నాడు. ఉండదన్నట్లు మాట్లాడాల. సరే స్త్రీ దగ్గరికి వచ్చాడు. ఏమా ఏంటి నువ్వు చేసిన పని ఏంటంటే, అయ్యా సర్పం నన్ను మోసపుచ్చింది అని చెప్పేసేసి ఆమె అటు చెప్పింది. సర్పంతో ఏమన్నాడంటే, భూజంతువుల్లో నువ్వు ఈ పని నువ్వు చేసావు కాబట్టి భూజంతువుల్లో నువ్వు శపించబడిన దాని అయిపోతావు, నువ్వు పట్టుతో పాగుతావని చెప్పేసి దేవుడు శపించాడు. అంటే అది పాకేది కాదని, ఆది కాలంలో చూస్తే అది మామూలుగా నడిచేదని. మరి అవమ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది కదా, ఈ తోట చెట్లు ఏదైనా తినవచ్చా అని చెప్పినప్పుడు మాట్లాడిందని అర్థం. అంటే మామూలుగా నడిచింది, మాట్లాడింది. కానీ ఏదేమైనా జరిగింది ఏంటంటే తిన్నారు. ఇప్పుడు దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి ఏమన్నా అంటే, మళ్ళీ అదే వాక్యాన్ని మళ్ళీ చదువుకుందాం చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడినది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నయు దాని పంట తింటావు. దేవుని స్తోత్రం. ఎంతో సంతోషంగా ఉండాల్సినటువంటి కుటుంబం ఇది. ఈ భార్యాభర్తలు ఎంతో ఆనందంగా ఉన్నారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. కష్టం ఏమిటో తెలీదు, బాధ అంటే తెలీదు. శుభ్రంగా తోటలో ఫలాలు తింటున్నారు, హాయిగా బ్రతుకుతున్నారు. ఏమండి, కాబట్టి చెడగొట్టేసేసింది అనమాట. చెప్పుడు మాట విని ఏమండి సాతాను మాటిని చెడిపోయి సుఖాన్ని సంతోషాన్ని పోగొట్టుకున్నారు. ఆఖరికి తోటల నుంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. బయట ఎంత కష్టం అంటే, మనం ఈరోజు ఎన్ని బాధలు పడుతున్నామంటే ఏమండి, వాళ్ళు దేవుని తోటలో ఆరాధన చేశారు, చక్కగా వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, మంచి ఆనందంగా సంతోషంగా ఉన్నారు. మన జీవితాలు కూడా మనం పాడు చేసుకుంటే కారణం ఏంటంటే, ఈ రోజుల్లో భార్య ద్వారా భార్య, భర్త ద్వారా భర్త, పిల్లల ద్వారా పిల్లలు ఏమండి ఆశీర్వాదాలు లేవు, దేవుని సన్నిధి తెలీదు, దేవుని తెలిసినా వెళ్ళరు, దేవుని మాట వినరు. వినకపోతే మన జీవితంలో ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శోధనలు. కొంతమంది చెప్పగానే దేవుని మాట వింటారు, కొంతమంది ఎన్ని చెప్పినా సరే ఏమండి వాళ్ళు తగ్గించుకోరు, లోబడరు, దేవుని సన్నిధికి వెళ్ళరు. చెప్పిన మాట వినగానే దేవుని మాట వింటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతాం మనం. దేవుని స్తోత్రం. చాలా కుటుంబాలు ఈ లోకంలోనే, ఈ భూమి మీదే పరలోకాన్ని అనుభవిస్తున్నారు, ఎంతో సమాధానంగా ఉన్నారు. ఏమండి, ఏం కొరత లేకుండా, డబ్బులు కొరత లేకుండా, మరి గృహ విషయాలు, గృహాలు కొరత లేకోకుండా, పిల్లల కొరత లేకుండా అన్నీ సమృద్ధిగా జీవిస్తున్నవారంటే కొన్ని కుటుంబాలు దేవుని యొక్క ఆశీర్వాదం. ఏమంటే ప్రార్థన చేస్తేనే ఆశీర్వాదం అంటే, అవును ప్రార్థన చేస్తేనే ఆశీర్వాదం. రెండు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఉంది, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఉన్నది. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం అందరూ పొందుతారు అండి. ప్రార్థన లేని వాళ్ళు, ప్రార్థన కలిగిన అందరూ పొందుతారు. కానీ లోక సంబంధం అశాశ్వతం, అది ఏమైపోతుందో తెలీదు. ఒక్కోసారి ఇక్కడ తుఫాను వస్తూ ఉంటుంది, ఏమండి నీళ్ళు వచ్చేసి మొత్తం మునిగిపోయి కరువు వచ్చేస్తుంది ఒక సమయంలో ఏమండి. కానీ దేవుని బిడ్డలకు అంత కరువు రాదు. మొన్న ఒక వారం రోజుల క్రితం విజయవాడను చూస్తే కల్లోలం అయిపోయింది. కుటుంబాలు చెదిరిపోని, ఇళ్ళన్నీ కూడా మునిగిపోని, ఆఖరికి ఇదివరకు అయితే
ఏదో ఒక మంచం లేకపోతే ఏదో ఒక వస్తువుని పట్టుకుని వెళ్ళిపోయాడు అంటండి. ఇప్పుడు ఏ వస్తువు కూడా వాళ్ళకు దొరకలేదంటండి. ఫ్రిడ్జులు పాడైపోయినాయి, మంచాలు పాడైపోయినాయి, వండుకునే సామాను పాడైపోయినాయి, ఏమండి అన్నీ కూడా పాడైపోయి ఆఖరు బట్టలు తీసుకుని వెళ్దాం అనుకున్నా కూడా బట్టలు తీసుకుని ఎక్కడ ఆరేస్తారు అండి? మంచి మంచి పట్టు వస్త్రాలు బీరువాని ఉంటాయి మనకి, ఎక్కడ ఆరేస్తాను తీసుకెళ్ళి అండి. కాబట్టి మట్టి వెళ్ళిపోయి మొత్తం గృహాల్లోకి వస్త్రాన్ని కూడా తడిసిపోయి ముద్దయిపోయి కనీసం తీసుకెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. పరిస్థితి ఎలా ఉందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏది జరుగుద్దో మనకు తెలియనటువంటి స్థితి, ఎప్పుడు తుఫాను వస్తుందో తెలీదు. ఒక్కోసారి ఈ ప్రాంతంలో కూడా కరువు వస్తూ ఉంటుంది, ఒక్కోసారి జలప్రాణం వచ్చేసి మొత్తం గృహాలన్నీ మునిగిపోతూ ఉంటాయి. భర్త డ్యూటీకి వెళ్తే భార్య ఎక్కడ ఉంటుందో తెలియదు, పిల్ల ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు, ఏమండి. అలాంటి పరిస్థితి ఈ కాలం ఎలాంటిదంటే చాలా భయంకరమైనటువంటి దినం. కాబట్టి మన ప్రభు అయినటువంటి క్రీస్తుని మనం నమ్ముకొని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధన చేస్తే మన కుటుంబాలు బాగుపడతాయి. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుడు మనల్ని కాపాడి రక్షిస్తాడు. నోవాహు కుటుంబాన్ని చూస్తే నోవాహు కుటుంబం ఎలా ఉందంటే, నోవాహు ప్రార్థన చేస్తుంటే భార్య వచ్చి ప్రార్థన చేస్తుంది, వారి పిల్లలు కూడా వచ్చి ప్రార్థన చేస్తారు, వారి కుమారులతో పాటు వారి కోడళ్ళకు వచ్చి ఆ ప్రార్థనలో ఏకీభవించి ఆ కుటుంబం అంతా కూడా ప్రార్థన కుటుంబం. దేవుని స్తోత్రం. అందుకని జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నోవాహు, ఆయనకి ఎంతో సంతోషం. భూమి మీద అప్పుడు కూడా జనం ఉండారు, ఆయనకి ఎంత ఆనందం అంటే వచ్చేసి నోవాహు ముందు ఓడను తయారు చేయించాడు, ఓడలోకి ఎక్కువ అన్నాడు, నీ భార్య నీ పిల్లలందరూ కూడా ఓడలోకి వెళ్ళండి. దేవుడు దాన్ని ఆ కుటుంబం అంతా కూడా ఓడలో పంపించి ఎంత జలప్రాణం వచ్చినా సరే ఆఖరికి ఆరారాత కొండలు కూడా మునిగిపోయినాయి అంటండి. ఆ కొండలు మునిగిపోయినప్పుడు దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకుని ఆ కొండల మీద ఆ ఓడ రాగానే నీళ్లు ఇంకిపోయేసాడు, లాగేశాడు దేవుడు. ఆ కొండ మీద ఇప్పుడు వరకే ఉందంటండి, దాని శిథిలాలు అలాగే ఉంటాయి అంట. వాళ్ళు బయటికి రప్పించి మరలా వాళ్ళని అభివృద్ధి చేశాడు. నీవు ఫలించి అభివృద్ధి పొందమని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ దేవుడు మనకు ఎంతో అవకాశం ఉంది మనకి, కానీ దేవుని సంధికి వెళితేనే మనకు మేలు జరుగుద్ది. దేవుని సంధికి వెళితేనే మన కుటుంబాలు బాగుపడతాయి, మన కుటుంబాలు రక్షించబడతారు. అనేక మంది మరి రకరకాల భయంకరమైన వ్యాధులు వచ్చి చనిపోతున్నారు. ఈ రోజున చూస్తే ఎక్కడ చూసినా సరే హాస్పిటల్లో ఖాళీ వంటల అండి. కారణం ఏంటి మరి? ఏమండి, ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది అంటారు, ప్రార్థన చేసేవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళరా? వెళ్తారు, వాళ్ళు వెళ్తారు అండి. నాకు షుగర్ ఉంది ఏమండి, కానీ దేవుని వాక్యం చెప్తుంటే ఎంతసేపు అయినా నాకు నీరసం రాదు. దేవుని స్తోత్రం అండి. అది దేవుల్లో ఉన్నాడు. దేవుల్లో లేకపోతే మన కుటుంబాలు ఎలా ఉంటాయో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేసి మన కుటుంబం ఎలా ఉంది, మన భర్త ఎలా ఉన్నాడు, మన భార్య ఎలా ఉంది, మన పిల్లలు ఎలా ఉన్నారు తెలుసుకుని మనం ప్రార్థన దేవుని మాట వినండి అంటే విని దేవుని సన్నిధికి వెళ్తే దేవుని కృపను బట్టి మనం ఆశీర్వదించబడతాం. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవము కలిగినటువంటి దేవా, మీకు వందనాలు ప్రభువా, నీ స్తుతులు స్తోత్రాలు. అయ్యగారు అమ్మగారిని ప్రభువా ఏర్పాటు చేసుకుని ప్రభువా ఈ ప్రాంతంలో ఈ పట్టణంలో సేవ జరిగిస్తున్నావు ప్రభువా, మీకు వందనాలు ప్రభువా, స్తుతులు స్తోత్రాలు ప్రభా. సన్నిని కూడా మరి దాసులు ఏర్పాటు చేసుకున్నావు ప్రభా, నీ స్తోత్రాలు. ఎప్పటి నుంచో ప్రభా మరి ఈ ప్రాంతంలో మరి మీటింగ్ ఏర్పాటు చేయాలని ప్రభా ఎంతో ఆశ కలిగి ఉన్నాడు ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాను. ఆయన ఇడలందరూ కూడా దీవించి ఆశ్రయించమని క్రీస్తునామమున నడుస్తున్నాం తండ్రి, ఆమె. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క కూడికి విచ్చేసిన ప్రభు బిడ్డలందరూ కూడా మరి నా హృదయపూర్వక వందన చెల్లిస్తున్న అందరికి వందనములు.
మరి దేవుని యొక్క కృపా బాడుతను బట్టి మరి సంవత్సరంలో మరి దేవుడి సంవత్సరం అంతా కాపాడి ఆదరించి దేవుని యొక్క కృపను బట్టి మరి ఈరోజు ఒక కూడికి ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకొని మరి ఈ గ్రామస్తులను సంప్రదించి పెద్దలను సంప్రదించి దేవుని యొక్క మహిమ ప్రభావాన్ని బట్టి మరి ఒకరోజు స్వతంత్ర నగర్లో ఒకరోజు మరి పెరుంగుడిలో దైవస్వరూపి చర్చిలో జరిగించాలనే ఆలోచనతో కొనసాగిస్తున్నాం. దేవుని యొక్క కృపను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరిని సురక్షితముగా కాపాడుతూ ఆదరిస్తూ నడిపిస్తూ ఉన్నారు. దేవునికి ఉచితమైన కృపను బట్టి ప్రభు మనకు అండగా ఉండుట విధానాన్ని బట్టి కుటుంబాలను మరి గ్రామస్తులను ప్రభు కాపాడుతున్న విధానాన్ని బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు రాసిన కీర్తనలో 73వ కీర్తన 28వ శరణాన్ని ఆసాపు భక్తుడు దేవుని దగ్గర ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఒక భక్తుడు దేవుని దగ్గర ప్రాధేయపడుతూ విజ్ఞాపం చేస్తూ ఉన్నాడు. అద్భుతకరమైన ప్రార్థన, అద్భుతకరమైన దీవెన, అద్భుతకరమైన ఆశీర్వాదం. ప్రార్థన అనగానే దేవుని దగ్గర ప్రార్థన చేయటం అడగటమే అనుకుంటాం. అడగటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన అనగా ప్రభువుని అడుగుట. బైబిల్ గ్రంథంలో 221 ప్రార్థనలు ఉన్నాయి. భక్తులు అనేక రకాలుగా అనేక విధాలుగా అనేక సాత్వికాలతో చేస్తూ ఉన్నారు. అనేక విధాలుగా ప్రార్థన చేశారు. ప్రార్థనలకు ఫలితం పొందారు. కనుక ప్రార్థనలో ప్రాముఖ్యమైన ఘట్టం ఏమిటంటే ఇంకొంచెం లోతుగా మనం వెళితే దేవుని యొక్క కృపలో ప్రార్థన అనే దానికి దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎరిగి ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం ఎలా ఉంది, దేవుని చిత్తం ఎలా జరుగుతుంది, దేవుని చిత్తం ఎలా అనుకూలంగా ఉందనేది అది మనం దేవుని చిత్తం ఎరిగి ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన ఘట్టములో మొదటిది. రెండవది, మనం ప్రార్థన చేసే సమయంలో దేవుని యొక్క భారాన్ని మనం భరించగలిగిన వారంగా ఉండాలి. దేవుని యొక్క భారాన్ని అనగా దేవుడు మన భారాన్ని భరిస్తూ ఉన్నాడు. నీ భారం నా మీద వేయము, నేను మోస్తాను అంటున్నాడు. కనుక దేవుని కృపలో దేవుని యొక్క భారాన్ని మనం మోసేవారుగా మనం ఉండటం చాలా దీవెనకరమైన ఆశీర్వాదకరమైన విషయం. దేవుని యొక్క ఉచితమైన కృపలో మరొక విషయం ఏమిటంటే దేవుడు అద్భుతకరమైన విషయంలో దేవుడే మన పట్ల కార్యం చేస్తాడు. కనుక నేను చేసేది కాదు, దేవుడే నా పక్షాన కార్యం చేస్తాడనే ఒక దృక్పథంతో, ఒక పట్టుదలతో, ఒక దీక్షతో దేవుని దగ్గర ప్రార్థించడం అనేది కూడా దేవుని యొక్క ప్రాముఖ్యమైన మహిమ కలిగిన విషయం. ఇక్కడ దావీదు రాసిన కీర్తనలో 73వ కీర్తన 28వ శరణులో ఆసాపు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి చదివి వినిపించండి బిగ్గరగా. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణు జొచ్చున్నాను. కనుక ఆసాపు చాలా భక్తి కలిగిన వాడు, ఆసాపు చాలా దయ కలిగిన వాడు, ఆసాపు దేవుల్లో దీక్షత కలిగిన వాడు, పట్టుదల కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు, అన్ని విషయాల్లో రాణించగలిగిన వాడు. దేవుడు అంటే ఒక అపారమైన భక్తి కలిగిన వాడు, ఒక అపారమైన పట్టుదల కలిగిన వాడు. అలాంటి ఆసాపు దేవుని దగ్గర ఎలాంటి విజ్ఞాపన చేస్తున్నాడైతే, నాకైతే దేవుని పొందు ధన్యకరము, దేవుని పొందు ధన్యకరము అంటున్నాడు. కనుక దేవుని పొందు ధన్యకరము, కనుక దేవుని పొందటం అనేది ఒక ధన్యకరమైంది. జీవితంలో ఎన్నో విధానాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో నడిపింపులు ఉన్నాయి, ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. ఏ ఉద్దేశాలు ఎలాంటి నడిపింపులు ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు దొరకాలంటే మనం యథార్థంగా ఉండాలి, భయం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, జీవితంలో అన్ని విషయాలు మహిమ కలిగిన వారుగా ఉండాలి. ఎందుచేతనంటే
ఆటలో పాల్గొనేవాడు నేను గెలుపొందాలి, విరోధులతో పోరాడి జై పొందాలి అనుకుంటాడు. ఆట ఆడేవాడు విరోధులతో పోరాడి గెలుపొందటం అనేది అది లోకరీతి. అయితే దేవుని యొక్క విషయంలో, జీవిత విషయంలో మనం గెలుపొందాలంటే జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, దేవుని యొక్క విధానంలో కానీ గెలుపొందాలంటే మనకి విరోధులు ఎవరో వారిని ప్రేమించగలిగిన వాడే, మనం ప్రేమించగలిగినప్పుడే మన జీవితంలో ఎప్పుడు కూడా మనం గెలుపొందుతాం. లోకములు ఆటలాడేవాడు, లోకములు ఆటలో జీవించేవాడు ప్రత్యర్థులతో పోరాడి నేను వారి మీద గెలుపొందాను, వారి మీద జయం పొందాను, పరుగు పందెములో నేను పరుగెత్తాను, ఆటలో నేను గెలిచాను అంటాడు. అది లోకరీతి. కానీ దేవుని విషయంగా, కుటుంబ పరంగా ఒక జీవితంలో మన గెలుపొందాలంటే మనకి విరోధులు ఎవరో వారిని ప్రేమించగలిగినప్పుడే దేవుని యొక్క విషయంలో, విరోధుల సందర్భంలో జీవితంలో గెలుపొందుతాం. ఇక్కడ భక్తుడు అంటాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరము. కనుక దేవుని పొందుట ధన్యకరము. పొందు అనే దానికి అర్థం ఏమిటంటే, పొందు అనేది దానికి భావన ఏమిటంటే సమీపించుట, అనగా దేవుడు సమీపము. నాకైతే దేవుడు సమీపంగా ఉంటే నా జీవితం ధన్యకరము. దేవుడు నాకు దగ్గరగా ఉంటే నా జీవితం ధన్యకరము. దేవుడు నాతో ఉంటే ధన్యకరము. దేవుడు నాతో ఉంటే నేను ఆరోగ్యవంతుడిగా ఉండగలను, బలవంతుడిగా ఉండగలను, సమృద్ధిగా ఉండగలను. స్థలము లేకపోతే స్థలము దేవుడిస్తాడు, ఇల్లు లేకపోతే ఇల్లు దేవుడిస్తాడు, స్త్రీకి భర్త లేకపోతే భర్తను దేవుడు అనుగ్రహిస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు అద్భుతకరంగా ఏది కొదువున్నదో, ఏది కొరతన్నదో సమస్తాన్ని దేవుడు సమీపంగా ఉన్నప్పుడు అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా దేవుడు ఆశ్చర్యకరంగా జరిగించడానికి దేవుడు సంసిద్ధం అన్నమాట. కనుక నాకైతే దేవుని పొందు ధన్యకరము. అయితే దేవుని విషయాల్లో దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు చాలా ఆలస్యం చేస్తూ ఉంటాడు. కనుక దేవుడి ద్వారా వచ్చేది ఆలస్యంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, తరిగిపోదు, కరిగిపోదు, పారిపోదు. అది ఇంకొకరు మనం కట్టుకున్న ఇంట్లో మరొకరు నివాసం చేయరు. కనుక సాతాను ద్వారా వచ్చేది అక్రమగాను, అన్యాయంగాను, లేకపోతే మోసంగాను, లేకపోతే లంచాల రూపంగాను, ఏదో ఒక రూపంగా వచ్చి అది ఏ రూపంగా వస్తుందో అది ఆ రూపంగానే తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది. సాతాను ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏమిటంటే మరి గుర్రపు పందాలు వేయటం వల్ల ద్వారా కానీ, లేకపోతే పేకాట ఆడి పొందటం వల్ల కానీ ఏదో ఒక రూపంగా అక్రమైన యథార్థత లేని రూటులో నడిచేది సాతాను ద్వారా వచ్చిన సంపాదన. అది త్వరగా వస్తుంది, త్వరగా ఎగిరిపోద్ది. దానికి రెక్కలు లేకపోయినా అది ఎగిరిపోద్ది. కానీ దేవుని ద్వారా వచ్చే ఆ యొక్క దేవుడు సమీపంగా ఉన్న దేవుడి ద్వారా వచ్చే ఆ ఆశీర్వాదం కానీ, ఆ దీవెన కానీ, ఆ స్వాస్థ్యము కానీ, ఆ మేలులు కానీ అది మనం గ్రహించలేము. కానీ అది స్థిరముగా, శాశ్వతంగా, అద్భుతంగా దేవుడు నిలబెట్టే ఘనమైన కార్యం అన్నమాట. అందుకనే నాకైతే దేవుడు సమీపంగా ఉండటం నా జీవితం ధన్యం. జీవితంలో ఏది ఉన్నా కూడా, ఎలాంటి ఉన్నప్పుడు కూడా ధన్యులుగా నివాసం లేకపోతే, ఆరోగ్యం లేకపోతే నెమ్మది లేకపోతే సంతోషం లేకపోతే సమాధానం లేకపోతే ఆ యొక్క కుటుంబాల ఐక్యత లేకపోతే, ఎంత సంపాదించుకున్నప్పుడు కూడా, ఏది ఉన్నప్పుడు కూడా ఆ జీవితం అంతా కూడా వ్యర్థం. ఎందుకంటే భార్యాభర్తల్లో ఐక్యత ఉన్నప్పుడు, వాళ్ళ పిల్లల్లో ఐక్యత ఉన్నప్పుడు, కుటుంబంలో ఐక్యత ఉన్నప్పుడు, కుటుంబం అంతా కలిసి కష్టపడి పనిచేసే జీవితంలో ముందుకు సాగినప్పుడు ఆ జీవితంలో దేవుడు సమీపంగా ఉన్నాడు. నాకైతే దేవుడు సమీపంగా ఉండటం ధన్యకరము. ఇంకొక ఏముందేమో, నేను ఆయనను కూర్చి ఏమంటాను, నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణుజొచ్చున్నాను. కనుక నేను నీ సర్వకార్యములు తెలియజేయనట్లు. చూసారా, దేవుడు ప్రారంభం నుంచి ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుడు చేసిన కార్యాల్ని తెలియజేస్తూ ఉండాలి. దేవుడు చేసిన కార్యాల్ని బట్టబయలు చేస్తూ ఉండాలి. నేను మద్రాసు వచ్చినప్పుడు, మద్రాసు వచ్చి స్టవ్ కొనుక్కున్నాను, మద్రాసు వచ్చి ప్లేట్లు కొనుక్కున్నాను.
సంటి పిల్లలతో వచ్చి దేవుడు మద్రాసు వెళ్ళన్నాడు. 4 బిడ్డలు తీసుకుని మద్రాసు వచ్చేసి ప్రార్థనలో కూర్చున్నాను. ద్వారకా నగర్లో 3 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత 7 సంవత్సరాలు స్వతంత్ర నగర్లో ఉన్నాను. దేవుడు అద్భుతకరమైన ఏ రోజు కూడా బయటికి రావటం కానీ, ఒకరిని సందాలు అడగటం కానీ, ఒకరిని అడగటం కానీ, ఒకరి దగ్గరికి వెళ్ళటం కానీ, ఒకరి ఇంటికి వెళ్ళటం కానీ, అర్థించటం కానీ ఏ రోజు కూడా ఆ రోజు చేయలేదు, ఈ రోజు చేయలేదు. 82వ సంవత్సరం నుంచి సేవ ప్రారంభించిన నా జీవితంలో స్థలము, మందిరం, ఇల్లు అన్నీ కూడా ఆ వేరే పాస్టర్కి అప్పచెప్పేసి స్వహస్తాలతో పిల్లల్ని తీసుకుని దేవుడు మాట ప్రకారంగా దేవుడు నన్ను ధన్యుడిగా చేస్తాడు. దేవుడిచ్చిన మాటను బట్టి ఈ ప్రాంతానికి వచ్చినాను. దేవుని కృపలో దేవుడు బహుగా దేవుడు కుటుంబాన్ని దీవించాడు, ఆస్వాదించాడు. ఒక స్థలము, ఒక ఇల్లు, ఒక మందిరం అనేది, పిల్లల వివాహాలు అన్నీ కూడా నా ద్వారా జరిగిన కార్యాలన్నీ అన్నీ మద్రాసులో జరిగినాయి. కానీ నేను ఆంధ్రలో అంత కార్యాలు జరిగించలేదు. కనుక దేవుని కృపలో ఆయన కార్యాలు మనం తెలియజేయటానికి నీ శరణు వచ్చున్నాను అనగా దేవుని శరణు వచ్చిన వారికి ఉండాలి, అనగా దేవునికి దాసులుగా ఉండాలి. దేవుడు నేను నీకు సమీపంగా ఉంటాను, నేను నీకు అండగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు ఆదరణగా ఉంటాను, నేను నిన్ను ధైర్యపరుస్తాను, నేను స్థిరపరుస్తాను, నీ భర్తను మారుస్తాను, నీ భార్యను మారుస్తాను, నీ బిడ్డలను మారుస్తాను, నీ కుటుంబాన్ని కడతాను, నీ కుటుంబంలో ఏది లేదో అది నీకు అనుగ్రహిస్తానని దేవుడు మనకి ధన్యుడిగా చేస్తాను. ఏ స్థితిలో దిగజారావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ దెబ్బతిన్నావో, ఎక్కడ బలహీనుడు అయ్యావో, ఎక్కడ అనారోగ్య పరిస్థితులు ఉన్నావో, దేనిలో ఓడిపోయావో, దేనిలో కురింగిపోయావో అన్ని విషయాల్లో కూడా నేను నిన్ను పైకెత్తేవాడుగా చేస్తాను. నీవు నాకు సమీపంగా రమ్మని దేవుడు కోరుకున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నది. కనుక దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తాడు. ఇర్మియా గ్రంథములో 2వ అధ్యాయము 5వ వచనం చూస్తే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే ప్రభు అంటారు, మీరు నా యొద్దకు ఎందుకు రావట్లేదు, నన్ను మీరు ఎందుకు ఆరాధించట్లేదు, ఎందుకు మీరు నన్ను నమ్ముకోవట్లేదు, నాలో ఏ దుర్నీతి చూసి, ఏ లోపాలు చూసి మీరు నా యొద్దకు రావట్లేదు అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. పరలోకాన్ని సృష్టించాడు, భూమిని సృష్టించాడు, సమస్తాన్ని సృష్టించాడు. అయితే దేవుడే సృష్టించాడు అనేది ఎలాగంటే దేవుడు భక్తుల ద్వారా తెలియపరిచి గ్రంథములో వ్రాయించి మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందో, దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరం అయిపోదు. ఎందుకు వ్యర్థమైన దాన్ని అనుసరిస్తున్నారు, వ్యర్థమైన జీవితం జీవిస్తున్నారు, వ్యర్థమైన దానికోసం పరిగెత్తుతున్నారు, వ్యర్థమైన దాన్ని డబ్బులిచ్చి కొనుక్కుంటున్నారు, వ్యర్థమైన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఎందుకు వ్యర్థమైన జీవితం జీవిస్తున్నారు? కనుక వ్యర్థం అనగా దేవుని కృపలో నా యందు ఏ దుర్నీతి చూసి మీరు వ్యర్థముగా జీవిస్తున్నారు, ఎందుకు మీరు ఆరాధించలేకపోతున్నారు, ఎందుకు మీరు ప్రభువు దగ్గర నా దగ్గర రాలేకపోతున్నారు, ఎందుకు మీరు నన్ను నమ్ముకోలేకపోతున్నారు. పరలోకం నుంచి భూలోకానికి నరుడుగా వచ్చి మానవ పాపాల కొరకు శ్రమలు పొంది, హింసలు పొంది, సిలువ వేయబడి, చనిపోయి, నేను తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భక్తులందరూ కూడా కనిపించాను, ధైర్యపరిచాను, స్థిరపరిచాను, బలపరిచాను. నాకంటే మీరు ముందుకు సాగండి అని స్థిరపరిచి 40 దినాలు అందరూ కనిపించి అందరూ చూస్తూ ఉండగానే పరలోకానికి ఆరోహణం అయిపోయాను. అయితే నా యందు ఏ దుర్నీతి చూసి మీరు నా యొద్దకు రాలేకపోతున్నారు, ఎందుకు మీరు ఆరాధించలేకపోతున్నారు, గట్టిగా నమ్ముకోలేకపోతున్నారు, స్థిరమైన బుద్ధి కలిగిన వారుగా ఎందుకు జీవించలేకపోతున్నారని దేవుడే ఆయన బిడ్డలను మందలిస్తూ ఉన్నాడు. దేవుడే ఆయన బిడ్డలను ధైర్యపరుస్తున్నాడు. దేవుడే ఆయన బిడ్డలను ఆదరిస్తున్నాడు. దేవుడే తన బిడ్డల ప్రేమతో తన యొద్దకు హక్కుని చేర్చుకొనటానికి దేవుడు సంసిద్ధం అవుతున్నాడు. కనుక నేను సమీపంగా ఉండే దేవుడను అని దేవుని యొక్క అదే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనంలో కూడా మరొక మాట రాయబడం చూడండి. అదే గ్రంథములో 23వ అధ్యాయం 23వ వచనంలో కూడా మరొక మాట రాయబడి ఉంది. నేను సమీపం నుండి దేవుడను మాత్రమేనా, దూరము నుండి దేవుడను కానా.
దేవుడు సెలవిచ్చినదేమనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశములను నేను అంతటా ఉన్నవాడను. కనుక భూమి ఆకాశాలంతటా ఉన్నవాడను. నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా అని దేవుని యొక్క మాటలు రాయబడి ఉన్నాయి. దేవుడు మనకు ఉచితముగా ప్రాణాన్ని దేవుడు అనుగ్రహించాడు. దీన్ని అనుభవించి దీంతో నువ్వు కొనసాగించు, నువ్వు జీవించు, నువ్వు ముందుకు సాగు. కానీ యథార్థంగా ఉండు, పవిత్రంగా ఉండు, నలుగురికి ఉపయోగపడేవాడు ఉండు, నలుగురికి అండగా ఉండు, నలుగురు శారదీసేవారు ఉండు అని దేవుడు ప్రాణాన్ని దేవుడు మనకిచ్చాడు. అయితే దేవుని యొక్క ఇచ్చిన ప్రాణం కల్మషం అయిపోతే ఆయన ప్రాణాన్ని ఎప్పుడు తీసుకుంటాడో మనకు తెలియదు. అది ఎప్పుడు దూరం అవుతుందో మనకు తెలియదు. ఎప్పుడు దాన్ని విడిచిపెడతామో కూడా మనకు తెలియదు. కనుక నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? కనుక నేను సమీపం నుండే దేవుడు అనే మాత్రమే కాదు, దూరముగా ఉండేవాడిని కూడా, దూరముగా ఉండి మీ ప్రార్థన నేను ఆలకించేవాడను, నేను మిమ్మలను కనుదృష్టితో చూసేవాడను. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయిస్తున్నది. ఎవరు యథార్థతగా ఉన్నారో, ఎవరు పవిత్రతగా ఉన్నారో, ఎవరు నీతిమంతులుగా ఉన్నారో, ఎవరు పరిశుద్ధంగా ఉన్నారో, ఎవరు దేవుని కొరకు నిరీక్షణ కలిగి జీవిస్తున్నారో అలాంటి వారందరిని కూడా కాపుదలగా కాపాడటానికి దేవుడు ఆశ్చర్యకరమైన అనుభూతిని దేవుడు కల్పిస్తూ ఉన్నాడు అని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మన సమీపం ఉన్నప్పుడు దేవుడు మనకు ఆదరణిస్తాడు, ధైర్యవంతులుగా నిలబెడతాడు. అలాగే దేవుని యొక్క ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా మోషే ప్రవక్త ద్వారా కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. మోషే ప్రవక్త ద్వారా కూడా దేవుడు ఇదే మాటని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా దేవుడైన యెహోవా ఆయన మనకు సమీపం ఉన్నట్టు ఆయన మొరపెట్టినప్పుడల్లా ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన దేవుని దగ్గర మనం వచ్చినప్పుడల్లా ఆయన మొరపెడితే, ఆయన ప్రార్థన చేస్తే ఆయన సమీపంగా ఎప్పుడు మొరపెట్టినా, ఎప్పుడు కన్నీరు గార్చినా మన కన్నీరును తుడిచే దేవుడు మనకున్నాడని ఈ రాత్రి సమయంలో మనం గ్రహించాలి. దేవుడు అద్భుతకరమైన దేవుని కరుణ లేకుండా, దేవుని హస్తం కాపుదల లేకుండా మనం జీవించటం అది చాలా అసాధ్యకరమైన విషయము. నేను దేవుని యొక్క కృపను బట్టి నీవు మొరపెట్టినప్పుడల్లా నీకు సమీపంగా నేను ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే మొరపెడుతున్నావో, ఎప్పుడైతే వేదన పడుతున్నావో, ఎప్పుడైతే దుఃఖపడుతున్నావో నీ స్థితిని బట్టి నీకు సహాయం చేయటానికి నేను సమీపంగా ఉన్న దేవుడనని దేవుని యొక్క మాటలు వ్రాయబడి ఉంది. చివరికి యెషయా గ్రంథంలో మరొక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క మాట మనకు కనిపిస్తోంది. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయంలో కూడా అదే మాట కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనకి యథార్థ భక్తుల ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తూ యెషయా గ్రంథంలో కూడా 55వ అధ్యాయంలో దేవుని మాటను మనం చదువుకుందాం. 6-7 వచనాలు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. చూసారా, ఆయన దొరుకు కాలమందు ఆయన వెదకండి. దేవుడు సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవుడు మనకి సమీపంగా ఉండే సమయం ఇది. దేవుని దగ్గర మొరపెడితే ప్రభువా అనగానే నాయనా అని జవాబు వచ్చే తరుణం ఇది. ఈ తరుణం దాటిపోతే దేవుడు మన ఆలకించడు. దేవుడు దొరికే కాలం, ప్రార్థన చేసే కాలం, దేవుని కొరకు విజ్ఞాపన చేసే కాలం గనక యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనండి. దేవా, నా పరిస్థితి ఎలా ఉంది, నా స్థితి ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది, నేను అప్పుల పాలైపోయాను, నేను వేదన పాలైపోయాను, నా బిడ్డలు నా మాట వింటలేదు, నా బిడ్డలు పని చేయట్లేదు, నా కుటుంబం స్థితిలో ఉంది, నా కుటుంబం అనారోగ్య పరిస్థితిలో ఉన్నాం,
నా కుటుంబంలో ఎందులోకి ముందుకు రాలేకపోతున్నామని మనం మోకరించి, మనం ఉన్న చోట్లే, మన ఇంట్లోనే, మన గదిలోనే మోకరించి ప్రభు అని వేదన పడి కన్నీరు కాచి మొరపెడుతూ ఉంటే దేవుడు అద్భుతకరమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అలాగే ఒక ప్రార్థన పరురాలకి భయంకరమైన వ్యాధి వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్తే విజయవాడలో ఆమె అన్న విషయం ఏమిటంటే, నీకు ఆపరేషన్ చేసినా చనిపోతావు, ఆపరేషన్ చేయకపోయినా చనిపోతావు, లోపల బాడీ అంతా దెబ్బతినిపోని, పేగులన్నీ కుళ్ళిపోని, అంటుకుపోని, ఇక నువ్వు బ్రతుకు చచ్చిపోతావని స్టేట్మెంట్ ఇచ్చారు. కడుపుల నొప్పి తగ్గట్లేదు, మరి ఆయాసం తగ్గట్లేదు, ఆహారం తినటం లేదు, ఆకలి అవటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె చాలా వేదన పడుతూ ఎన్ని పరిస్థితులు రాను రాను కూడా చిక్కుపోయి చనిపోయే పరిస్థితికి వస్తే ఓపిక చేసి హాస్పిటల్ అడ్మిట్ చేశారు, ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తే ఆమె చనిపోయిందని డెడ్ బాడీ తీసుకెళ్ళిపోమని డాక్టర్లు చెప్పేశారు. అయితే ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే, చనిపోయారని మా శారీరకంగా అనుకుంటున్నారు కానీ ఆమె ఆత్మ పైకి వెళుతూ ఉందట. ఆత్మ, ఆ ప్రాణం వెళుతూ ఉండగానే ఆమె ప్రభు దగ్గర జ్ఞాపం చేస్తుంది, ప్రభువా, నా ప్రాణం, నీవు ఇచ్చిన ప్రాణాన్ని నువ్వు తీసేసుకుంటున్నావు కనుక నా తల్లి ప్రార్థన చేసింది, మా నాయనం ప్రార్థన చేసింది, మా కుటుంబీకులందరూ కూడా మా పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేశారు. అదే నేను కూడా చిన్నప్పటి నుంచి ప్రార్థన చేశాను, నా భర్త కూడా ప్రార్థన చేస్తున్నారు, నా బిడ్డలు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాణాన్ని, ఈ ఆత్మని నరకానికి, పాతాళంలోకి తీసుకుని వెళితే నన్ను నువ్వు సంపొద్దు ప్రభువా. నా ప్రాణాన్ని, నువ్వు ఇచ్చిన ఆత్మని నీ సన్నిధికి అనగా పరలోకానికి తీసుకొని వెళితే నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అని ఆమె ఆక్రందన చేస్తూ ఉందంట, ప్రార్థన చేస్తూ విజ్ఞాపం చేస్తుందంట. ఆత్మేమో వెళ్ళిపోతుంది, ఇక్కడేమో బాడీనేమో తీసుకెళ్ళిపోమన్నారు, కదలిక లేదు. ఆత్మ వెళ్ళిపోతున్నప్పుడు ఆమె దేవుని దగ్గర ప్రాధేయపడుతుంది, అయ్యా ఈ ఆత్మ కనుక పరలోకానికి వెళితే నువ్వు తీసేసుకో, కానీ ఈ ఆత్మ నరకానికి, అగ్నిగుండానికి, పాతాళానికి వెళితే నాకు ఒక సమయం నేను మనం దిద్దుబాటు చేసుకుంటానని ఏడుస్తూ ఉండగానే ఆ యొక్క ఆత్మ వచ్చేసి ఆ కట్లో పడిపోగానే శరీరంలో కదలిక రాగానే కదులుతుందని డాక్టర్లు పరిగెత్తుకొచ్చి చేస్తే ఒక అరగంటకి ఆమె బ్రతికింది. దేవుడు ఆమె చెప్పిన మాట ఏమిటంటే, 5 పాస్టర్ గారిని పిలిపించి నువ్వు మీటింగ్ పెట్టుకో, కూటం పెట్టుకో, దేవుడు అద్భుత రీతిగా నేను మహింపరుస్తాను, నామాన్ని మహింపరచని ప్రభు చెప్పగానే 5 మంది పాస్టర్లు అయితే 18 పాస్టర్లు వచ్చారు. స్తుతి కూటం పెట్టినప్పుడు ఆమె సాక్ష్యం చెప్తే నాకే ఆశ్చర్యం వేసేసింది. కనుక ఆమె కుటుంబం రక్షించబడిన విధానం, ఆ కుటుంబం దేవుళ్ళు నిలబడిన విధానం, ఆ కుటుంబం దేవుళ్ళు ప్రార్థన చేసే విధానం, ఆ ప్రార్థన వృధా కాకుండా మునిమనవరాలు టైంలో కూడా ఆమె ప్రాణాన్ని రక్షించి దేవుడు అద్భుతకరమైన దీవెన దేవుడు కలగజేశాడు. కనుక ఈ సత్యం అమూల్యమైన సత్యం. కనుక దేవుని కృపలో మన మద్రాసు వెళ్ళి స్తుతికోవడం జరిపేసి వచ్చేసామన్నమాట. దేవుడు ఇలాంటి అద్భుతకరమైన కార్యాలు చేస్తాడు, అది ఎవరికీ తెలియదు. చివరగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, కనుక మీరు ఆనందించండి, మీరు సంతోషించండి. సంతోషించడం అంటే అందరితో సంతోషించండి. ఆనందించడం అంటే నీ హృదయంలో ఉప్పొంగుతో ఆనందపడు అని ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు హెచ్చరిక చేస్తే ఈ వాక్యం చదివి ముగించేసుకుందాం దేవుని కృపను బట్టి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెబుతున్నాను, ఆనందించండి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయండి. దేవుడు సమీపంగా ఉన్నాడు. దేని గూర్చి చింతపడకుడు కానీ అన్ని విషయములలో హృదయపూర్వకముగా మీ విన్నపములన్నీ దేవునికి తెలియజేయండి. దేవుని స్తోత్రం. హృదయపూర్వకముగా వేదనతో, ప్రత్యత్తాపంతో కుమిలిపోతూ నీ హృదయ వేదనలన్నీ కూడా నువ్వు దేవునికి తెలియజేయి. హృదయపూర్వకం తెలియజేస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన నీ హృదయానికి, నీ తలంపులకు కావలి ఉండును. చూసారా? కనుక దేవుని యొక్క కృపలో ఎప్పుడు కూడా మన హృదయపూర్వకముగా మన విన్నపములు, మన వేదనలు, మన బాధ అంతా కూడా దేవుడు తెలియపరిచినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన పట్ల సర్వకార్యాలు చేస్తాడు. నాకైతే దేవుని పొందు ధన్యకరము.
నీ సర్వకార్యములు తెలియజేయనట్లు నీ శరణొచ్చున్నాను ప్రభువా. కనుక నిన్ను పొందాను, నేను సమీపంగా ఉన్నావు, నేను ధన్యుడిని అయ్యాను కనుక నువ్వు చేసిన కార్యాలన్నీ అనేక మందికి చెప్తున్నాను. నువ్వు అనేక మంది కార్యాలు చెప్తున్నాను కనుక నీ శరణొచ్చున్నాను. అందుకని నీ కార్యాలు అనేక మంది చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క కృపలో దేవుని యొక్క మహిమను ప్రార్థన చేసుకుందాం. సాల్మాన్ గారు వచ్చే పాట పాడుతూ ఉంటూ ఉండగా మనందరం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క మహిమలు ఈరోజు అద్భుతకరంగా వాతావరణం స్వాధీనంలో ఉంచి మరి దేవుని యొక్క మహిమలో దేవుని యొక్క కూడికి జరగటానికి దేవుడు మనకు చక్కని అవకాశాన్ని, ఆ తరుణాన్ని దేవుడు మనకు కల్పించాడు. దేవుని యొక్క మహిమను బట్టి దేవుని యొక్క కృపలో మరి 3 వర్తమానాల ద్వారా దేవుడు మనల్ని బలపరిచే తక్కువ టైంలో దేవుడి యొక్క క్రమాన్ని దేవుడు కలపజేశాడు. సాల్మాన్ గారు పాట పాడుతూ ఉంటారు. దేవుని యొక్క మహిమను ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తుండగా పాట పాడతారు. వచ్చి పాట పాడవలసింది కోరుచున్నాం. అందరు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. స్తుతులు ప్రభువా, ఆదరణకర్త మీకు వందనాలు. దయగలిగిన మా ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతసేపు చూసుకుంటాడు పాట. దయగలిగిన మా ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమా ప్రభావం కలిగిన మా రాజా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడు అద్భుత ప్రార్థన చేద్దాం ప్రభా. ఆత్మకార్యాలు జరిగించు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభా మా పట్ల ఎన్నో మేలు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని గ్రామాన్ని కాపాడు ప్రభా అని ప్రార్థన చేద్దాం. గ్రామంలో మహిమ కార్యం జరిగించు ప్రభా. ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆదరించే దేవుడు మీరే ప్రభా. మా గ్రామాన్ని కాపాడండి ప్రభా. కుటుంబాన్ని కాపాడండి మా ప్రభా. దయ చూపించే దేవుడు మీరే ప్రభా. కరుణ కలిగిన మా ప్రభా. యేసయ్యా గగనాలను ఆదరించే దేవుడు మీరే ప్రభా. కొలిచితివి మహిమ కార్యాలు జరిగించండి మా ప్రభా. ప్రతి కుటుంబాన్ని దర్శించమని ప్రార్థన గగనాలను నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. కలిగిన మా ప్రభా. ఆదరించే దేవుడు మీరే ప్రభా. దయగలిగిన మా ప్రభా. ఆదరించండి మా ప్రభా. కరుణ చూపించండి మా ప్రభా. సమీపంలో దేవుడినే కాదు, దూరముగుండు దేవుడు నేను. ఈ ప్రతి మనవుని ఆలకించి విజ్ఞాపన మేలుకరమైన దీవులు దయచేస్తాడని. ఆదరించండి మా ప్రభా. సహాయం చేయండి ప్రభా.
నారాయణ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మరి ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని కొనసాగిద్దాం, ముగించుదాం. దేవుని కృపను బట్టి ముగింపు ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు వాతావరణం స్వాధీనంలోంచి మన క్రమాన్ని జరిగించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కృపగల దేవుడా మీకు స్తోత్రాలు, జీవమిచ్చే దేవుడా మీకు స్తోత్రాలు. అయా నా తండ్రి నాయన, రేయి మొదటి జామున మిమ్మల్ని స్తుతించే కృప నాకు మాకు అందరికీ దయచేసిన దేవుడా మీకు స్తోత్రాలు. అయా నా తండ్రి, కొన్ని దినాలుగా నా ప్రభువా ఈ స్వతంత్ర నగర్ గ్రామంలో కూడిక ఏర్పాటు చేయాలని ప్రభువా నాయన దేవజనుడు అయినటువంటి సన్నిబాబు నా తండ్రి అయ్యా మొరపెట్టగా నా తండ్రి నాయన, ఆయన మొర మీరు ఆలకించి ఈరోజు నా తండ్రి ఈ ధన్యతను మాకు ఏర్పాటు చేసిన దేవుడా మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. అయా దేవజనులను నాయన, మీరు నా తండ్రి నాయన అయా నెల్లూరు నుండి తీసుకొచ్చిన దేవుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నర్సాపూర్ నుండి తీసుకొచ్చిన దేవుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా స్థానిక సంఘ కాపరిని మీరు తీసుకొచ్చిన దేవుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకున్న దేవుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. అయ్యా నా తండ్రి నాయన, భూమి ఆకాశాలను సృజించిన దేవుడా అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. అయ్యా ఇక్కడ చెప్పబడిన మాటలు నా తండ్రి నాయన అయ్యా ఈ శబ్ద గ్రహణం ద్వారా అనేక మంది విని ఉంటుండగా అయ్యా ఒకరి కాకపోయినా ఒకరి ద్వారాలో అయినా నా తండ్రి ఈ మాటలు ఫలించటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నా తండ్రి నాయన, మొదట మా స్థితి కొద్దిగా ఉండొచ్చు ప్రభువా, అయితే తుదకొచ్చేసరికి నాయన మేము మహావృద్ధి పొందటమని అయ్యా యోబును సాదృశ్యంగా తీసుకొచ్చిన దేవుడా మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. అలాగే నా ప్రభువా నాయన అయ్యా నా తండ్రి నాయన, దేవుని మాటకు లోబడక దేవజనుడికి అయ్యా నా తండ్రి యథార్థంగా ఉండలేని గేహజిని మా కళ్ళ ముందుకు మీరు తీసుకొచ్చిన దేవుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అటువంటి గేహజీ ఆత్మలు మాలో నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అలాగే నా తండ్రి ఏసేపును మేము చూసుకున్నట్లయితే నాయన అయా నా తండ్రి కష్టపడి అయా పని చేసి ఏలుబడి చేసినట్లుగా నాయన చూస్తున్నాము నా తండ్రి. మేము కూడా నా ప్రభువా నాయన దేవుని పనిలో కష్టపడే వారంగా నా తండ్రి నాయన మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అలాగే నా తండ్రి నాయన కుటుంబం ఆశీర్వాదంగా ఉండాలంటే చెప్పినట్లు అని మీ వాక్యం అయా మాలోకి నా తండ్రి నాయన అయా చెప్పుడు మాటలు నా తండ్రి నాయన చెప్పేవారిని మాకు దూరపరిచిన ప్రభువ, అట్టి మాటలకు మా హృదయాల్లో మేము స్థానం ఇవ్వకుండా నాయన అయా మిమ్మల్ని మా హృదయాల్లో ఉంచుకొని అయా మేము అయా కుటుంబాలను కట్టుకునేటట్లు మాకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే నా తండ్రి అయా మా ఆత్మీయ తండ్రి గారు చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఆశాపును మా ముందుకు తీసుకొచ్చిన దేవుడా మీకు స్తోత్రాలు నాయన. ఆశాపుకు సమీపంగా ఉన్న దేవుడా మాకును మీరు సమీపంగా ఉన్నందుకు మీకు వందనాలు స్వామి. అయా ఈరోజు నా ప్రభువ నాయన అయా మీరు నా తండ్రి నాయన అనేక రీతులుగా సమీపంగా మాకుంటున్నారు నాయన. అయా నా తండ్రి నాయన వాక్యం ద్వారా, మందిరాల ద్వారా, ఆన్లైన్ ద్వారా అయా నాయన మీ వాక్యం కొదువు కాకుండా విరివిగా విస్తరింపబడుతుందయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఒకానొక రోజు మీ వాక్యానికి కరువు వచ్చినప్పుడు నా తండ్రి నాయన అయా అప్పుడు మిమ్మల్ని మేము వెతికితే మీరు మాకు దొరకరయ్యా. అందుకే నాయన సమయం ఉన్నప్పుడే మిమ్మల్ని వెతకాలని నాయన మీరు సెలవిచ్చిన మాటలు అయా నా తండ్రి నాయన మేము వృధాపరుచుకోకుండా నా ప్రభువ ఈ సమయం మాకుంది కనుక నాయన ఈ సమయంలో నా తండ్రి మిమ్మల్ని వెతకటానికి నాయన మీరు మా సమీపంగా రావటానికి మా హృదయాలను మేము సిద్ధపరచుకొని ఉండేటట్లు మాకు సహాయం చేయండి అయ్యా. మీకు వందనాలు నాయన. చెప్పబడిన మాటలు మా అందరిలో నాయన నీరు కట్టి ఫలింపజేయండి అయ్యా. అయా వచ్చిన ఒక్కొక్క బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. రాలేని వారికి ఇటు తరుణాలు ఏర్పాటు చేయండి అయ్యా. ఇంతవరకు ఆది అంతము మీరుండి అయా మీ ఆత్మతో ఇక్కడ జరిగించిన ఈ కూడికని బట్టి మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామం కొరకై ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి మీద నెరవేరును గాక. మాకు అవసరం మాకు దయచేయండి. మాటలపై క్షమించిన ప్రకారం మా పని మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలో దుష్టును తప్పించండి. ఎందుచేత రాజ్యము, బలము, శక్తి నిరంతరం నీవేనావు తండ్రి. ఆమెన్.
తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సావాసం మనందరికీ ఎల్లప్పుడు తోడుగుండును గాక. ఆమేన్. యేసు రక్తముకే జయం, ప్రవేశ రక్తముకే జయం, అపాధికి సర్వనాశనం. ఆమేన్, 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 ఆమేన్.